హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు మనం రోజ్ ప్లాంట్స్ యాక్చువల్గా రోజ్ ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు, ప్లేసెస్ లేని వాళ్ళు కూడా ఎందుకంటే రోజ్ ప్లాంట్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారనమాట. సో రోజ్ ప్లాంట్స్ లేని ఇల్లు అనేది ఉండదు అని అంటే అది పెద్ద విచిత్రం ఏం కాదు. బికాస్ మ్యాక్సిమం మనకు ఏ నర్సరీకి వెళ్ళినా ఫస్ట్ కనిపించేదే రోజ్ ప్లాంట్స్. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది మనం ఫెయిల్ అయ్యేది కూడా రోజ్ ప్లాంట్స్ దగ్గరే. ఏంటంటే అవి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయో వాటిని తీసుకొచ్చి మనం పెట్టుకున్న తర్వాత అంత డిసీజెస్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఫ్లవర్స్ లేదా ఫ్లవర్స్ పుయ్యకపోవడం అదంతా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు అసలు రోజ్ ప్లాంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని కేర్ ఏంటి, ఎలా పెంచుకోవచ్చు అనేది కొంచెం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దామండి. సో మీరు ఎప్పుడైనా సరే నర్సరీకి అది వెళ్ళినప్పుడు మీరు రోజ్ ప్లాంట్స్ కొనే ముందు ఖచ్చితంగా వాళ్ళని మదర్ ప్లాంట్స్ ఉన్నాయేమో అడిగి చూడండి. ఎందుకంటే మనకు మదర్ ప్లాంట్స్ అనేవి ఎట్లా అంటే వన్స్ మదర్ ప్లాంట్ గట్టిది మనకు దొరికింది అంటే మనమే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ మదర్ ప్లాంట్స్లో ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఏమవుతుందంటే మదర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా సర్వైవల్ రేట్ బాగుంటుంది, వాటికి పెస్ట్ అది తట్టుకునే ఇది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు 80% మదర్ ప్లాంట్స్ ఉంటే ఇమ్మని ఖచ్చితంగా అడిగి చూడండి. మిగతా చిన్న చిన్న కవర్స్లో పెట్టించి అవన్నీ బేబీ ప్లాంట్స్ అనమాట. అవి వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు బాగా వాడతారు. వాళ్ళు నర్సరీలో ఎలా అంటే అది ఫ్రెష్గా కనిపించడానికి వాళ్ళు వేరియస్ రేషియోలో మనకి ఎన్పికేలు కానీ పెస్టిసైడ్స్ కానీ వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బాగుంటాయి. వన్స్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎందుకనో వాటి గ్రోత్ సరిగా ఉండదు. సో అసలు మనం ఏ ప్లాంట్లు తీసుకున్నా అండి మనకు ప్రతి ప్లాంట్కి కూడా మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రోజ్ ప్లాంట్స్కి అయినా సరే. ఎట్లా అంటే ఫస్ట్ నైట్రోజన్ మనకు తీసుకున్నాము అంటే నైట్రోజన్ ఎప్పుడైతే మొక్కకి సఫిషియెంట్గా అందుతుంది అనుకున్నప్పుడు మొక్కలు ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉంటాయి, చాలా గ్రీనిష్గా ఉంటాయి. ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఆకులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆకుల్లో ఎట్లంటే ఆ గ్రీనిష్నెస్ ఉండడం వల్ల మొక్క హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే అది క్లోరోఫిల్ అనేది చక్కగా ఉంటుంది ఆకుల్లో నైట్రోజన్ ఇవ్వడం వల్ల. ఎప్పుడైతే క్లోరోఫిల్ బాగుండింది అంటే ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది అన్నట్టు. సో నైట్రోజన్ వల్ల ఏమవుద్దంటే మొక్క హెల్త్ బాగుంటుంది, గ్రీనిష్గా ఉంటుంది, ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలా ఫ్రెష్గా ఉండడం వల్ల సన్లైట్ బాగా తగిలి క్లోరోఫిల్ బాగా ఫిల్ అయ్యి ఉంటుంది, ఫోటోసింథసిస్ జరుగుతుంది. కాబట్టి మొక్క హెల్త్ బాగుంటుంది, ఆహారం అది కరెక్ట్గా తయారు చేసుకోగలదు. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం నైట్రోజన్ ఎక్కువ అయిపోయింది, మొక్కకి ఎక్కువ ఇచ్చేసాం తెలియకుండా నైట్రోజన్ ఎక్కువ అయిపోయింది అని అంటే మొక్క పెరుగుతుంది. ఎందుకంటే గ్రీనిష్గా ఆకులు వస్తాయి, బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే పూత అనేది ఫ్లవర్స్ అనేవి రావు. మొక్క పెరుగుతుందే తప్పించి కూరగాయ మొక్కల్లో అయినా అంతే. నైట్రోజన్ అనేది ఎక్కువ అయింది అంటే ఈల్డింగ్ అనేది ఉండదు, మొక్క మాత్రం లష్ గ్రీన్గా చాలా బాగా పెరుగుతుంది. ఇది నైట్రోజన్ ఎక్కువైతే. నైట్రోజన్ తక్కువైంది అనుకోండి మొక్కలో ఎట్లంటే ఓవరాల్ గ్రోత్ కనిపించదు, ఆకులన్నీ కూడా ఎల్లోగా మారిపోయి రాలిపోతూ ఉంటాయి. సో మొక్కలో ఎట్లా అంటే అది అటు చనిపోదు, ఇటు బ్రతికి ఉండదు, అసలు గ్రోత్ అనేది కనపడదు, అలా ఉంటుంది. కొత్త ఆకులు కానీ చిగుళ్ళు కానీ రావు. సో అది నైట్రోజన్. నెక్స్ట్ ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ ఈజ్ మెంట్ ఫర్ రూటింగ్ సిస్టమ్. మొక్కలో ఫాస్ఫరస్ కరెక్ట్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు రూటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. రూటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుండి అది స్ప్రెడ్ అవుతూ ఉందో మొక్క చాలా హెల్తీ గ్రోత్ ఉంటుంది, కొత్త కొత్త చిగుళ్ళు వస్తాయి. ఆ చిగుళ్ళకి బడ్డింగ్ అంటే ఫ్లవర్ బడ్డింగ్ మనకి మొగ్గలు అవి చాలా బాగా వస్తాయి. సో ఫాస్ఫరేట్స్ ఎట్లా అంటే రూటింగ్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్, బాగా పెరుగుతాయి రూటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే రూటింగ్ సిస్టమ్ బాగుందో మొక్క పెద్ద పెద్ద కొమ్మలు, ప్రతి కొమ్మకు కూడా పూత అండ్ పూలు బాగా వస్తాయి, మొగ్గలు అవి చాలా బాగా వస్తాయి. ఇన్ కేస్ ఫాస్ఫరస్ కానీ తగ్గింది అని అంటే ఫాస్ఫరస్ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే రూటింగ్ సిస్టమ్ పెద్దగా ఉండకపోవడం వల్ల మొక్కలో ఎదుగుదల కనిపించదు. అండ్ మనకి పూత కానీ ఫ్లవరింగ్ రావడం కానీ అసలు ఉండదు. సో ఓవరాల్ గ్రోత్ అయితే ఉండదు ఫాస్ఫరస్ తక్కువైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాషియం సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్క ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది, విగరస్గా పెరుగుతుంది మొక్క. అండ్ కొత్త చిగుళ్ళు, కొత్త ఆకులు అండ్ ఫ్లవర్స్ రావడం, ఫ్లవర్కి కూడా మంచి కలర్, చాలా మంచి కలర్ యాడ్ అవుతాం, బ్రైట్ వైబ్రెంట్ కలర్స్లో మనకి ఫ్లవర్స్ అనేది బాగా పూస్తాయి. సో కాబట్టి ఏమవుతుందంటే ఫాస్ఫరస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మొగ్గలు కూడా విచ్చుకోవన్నమాట. బట్ పొటాషియం వచ్చేసరికల్లా మంచి కలర్ యాడ్ అవుతుంది ఆ మొగ్గలకి అండ్ బాగా పూస్తాయి, పూలు అనేది చాలా బాగా వస్తాయి. మొక్కలు ఓవరాల్ గ్రోత్ అంటే గ్రీనిష్గా ఆకులు, కొత్త చిగుళ్ళు, కొత్త కొమ్మలు, మొక్క ఎదుగుదల,
ప్రతి కొమ్మకు కూడా మొగ్గలు, ఆ మొగ్గలు కూడా పూర్తిగా విచ్చుకున్న ప్రతి ఫ్లవర్కి కూడా మనకి కలర్ చాలా బాగుంటుంది. ఈవెన్ కూరగాయలు అవి అయితే టేస్ట్ యాడ్ అవుతుంది. సో మెయిన్ కలరింగ్ అనేది చాలా బాగుంటుంది. సో అది లేదు పొటాషియం బాగా తక్కువైంది అని అంటే ఎట్లంటే మొగ్గలు విచ్చుకోవు అండ్ కొత్త మొగ్గలు కూడా రావు, మొగ్గలు విచ్చుకోకుండా పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 చూసాం. నెక్స్ట్ మొక్కకి ఇంకేం అవసరం అంటే మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం కూడా ఎలా అంటే మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే కూడా ఆకులు ఎల్లోగా అయిపోయి రాలిపోతుంటాయి అన్నమాట. సో మెగ్నీషియం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు కూడా అంతే, ఫ్లవరింగ్ అనేది చాలా గ్రోత్ ప్రమోటర్ లాగా ఫ్లవర్స్ రావడానికి, మొగ్గలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అలాగే సల్ఫర్ కూడా అంతే. సో ఇవి మెయిన్ చూసాము. సో అసలు ఇలా మొక్కను తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు మా గులాబీ మొక్కలకి ఎలాంటి సాయిల్ అనేది ఇంపార్టెంట్. గులాబీ మొక్క ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ అంటే pH అనేది చాలా కరెక్ట్గా ఉండాలి సాయిల్లో. ఎసిడిక్ సాయిల్ని చాలా ఇష్టపడుతుంది. సో ఎసిడిక్ సాయిల్ని మనం ఎలా అరేంజ్ చేయాలి మొక్కకి అదంటే గులాబీ మొక్క తెచ్చుకోగానే, ఏ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకోగానే వెంటనే నాటు పెట్టేయకండి. ఒక 2-3 డేస్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత గులాబీ మొక్కకి ఎప్పుడు కూడా మంచి డ్రైనేజ్ హోల్స్ ఉన్న పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే గులాబీకి కొంచెం రూటింగ్ సిస్టమ్ అంత విగరస్గా ఏముండదు, పర్వాలేదు. సో 14 ఇంచెస్ 16 ఇంచెస్ పాట్స్ సరిపోతాయి. సో మీరు ఫస్ట్ కూడా మంచి సాయిల్, రెడ్ సాయిల్ లేకపోతే పుట్టమట్టి, బ్లాక్ సాయిల్ అంటారు, బట్ చెరువు మట్టి అయితే కాదు, రెడ్ సాయిల్ కానీ లేదా పుట్టమట్టి, ఫ్రీ ఫ్లోగా ఉన్న పుట్టమట్టి కానీ, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి పెద్ద కంపోస్ట్, మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. దీంట్లో ఫ్రూటింగ్ కూరగాయలాగా కాయలు అవేం తీసుకోం కాబట్టి ఫ్లవర్స్కి మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏమవుద్దంటే మీరు ఒక 40-50% సాయిల్ తీసుకున్న ఒక 20-25% కంపోస్ట్ తీసుకోండి. అది ఏదైనా కంపోస్ట్. ఎందుకంటే కౌ మాన్యూర్ కానీ వర్మి కంపోస్ట్లో కానీ మనకి నైట్రోజన్ బాగా ఉంటుంది. కాబట్టి ఆ కంపోస్ట్ తీసుకోండి. అండ్ దీనికి ఎలా అంటే ఎక్కువ వాటరింగ్ అనేది అవసరం లేదు మొక్కకి, అంటే తేమ ఉండాలి, బాగా ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. కాబట్టి ఏమవుతుందంటే మన కోకోపీట్ అనేది ఎక్కువ కలిపినప్పుడు, విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బాగా వాటర్ రిటెన్షన్ ఎక్కువ కోకోపీట్కి. అంత వాటర్ ఉన్నప్పుడు కూడా మొక్క డిస్టర్బ్ అవ్వచ్చు. అండ్ ఆ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా డిసీజెస్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే మీరు కోకోపీట్ కలపండి కానీ తక్కువ క్వాంటిటీలో కలుపుకోండి. అండ్ ఇసుక ఎక్కువ కలపండి. మనకి గులాబీల్లో ఎట్లా అంటే వాటర్ నిలబడకూడదు, తేమ ఉండాలి, బట్ తడి ఉండకూడదు. కాబట్టి ఏమవుతుందంటే వాటర్ వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఇసుక కొంచెం ఎక్కువ పాళ్ళు కలుపుకోండి. సో సాయిల్, ఇసుక, కొంచెం కోకోపీట్, వీటితో పాటుగా ఏదైనా కంపోస్ట్, అది కూడా కొంచెం ఒక 10-20% సరిపోద్ది. దాంతో పాటుగా వేరుకుళ్ళు అది రాకుండా మనం వేపపిండి ఏదో ఒక 10% వేపపిండి కూడా కలుపుకోవాలి. ఈవెన్ వేపపిండిలో కూడా మనకి NPK అది బాగుంటుంది. వీటితో పాటు మనకి గులాబీల్లో ఎక్కువ మనం చూసేది ఎండు తెగులు చూస్తుంటాం. మొక్క నిలువుగా ఎండిపోతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. అది నేలలో ఉంచి వచ్చే కొన్ని రకాల పెస్ట్ ద్వారా అది ఎండు తెగులు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఎండు తెగులు రాకుండా మనం ఎప్పుడూ కూడా సాయిల్ కలుపుకున్నప్పుడే కొంచెం మీ దగ్గర ట్రైకోడర్మా, అదేంటంటే బూజు జాతికి చెందిన ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియా, బూజు తెగులు అంటారు. సో ట్రైకోడర్మా మీ దగ్గర కానీ ఉంటే అది కూడా మీకు ఒక కుండికి 1 స్పూన్ ఆ 2 స్పూన్స్ అది కలుపుకోండి. సో ట్రైకోడర్మా కలపడం వల్ల సాయిల్ మిక్స్లో ఎండు తెగులు అనేది రాదు. గులాబీలో మనం ఎక్కువ చూస్తున్నాం, కింద నుంచి ఎండుతూ వస్తుంటుంది. సో ఎండు తెగులు రాకుండా ఉండాలంటే కొంచెం ట్రైకోడర్మా కలపండి. లేదు అప్పుడు మేము కలపలేదు, ఆల్రెడీ మొక్కలు ఎప్పుడో వేసామనుకుంటే పై సాయిల్లో కొంచెం లూజ్ చేసి కూడా 1 or 2 స్పూన్స్ ట్రైకోడర్మా యాడ్ చేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది చూసాం. గులాబీకి ఎక్కువ వాటరింగ్ పెద్దగా అవసరం ఉండదు, బట్ తేమ ఉండేలాగా చూసుకోండి, ఎక్కువ తడి ఉండొద్దు. నెక్స్ట్ ఇది సాయిల్ మిక్స్ అయిపోయింది. మొక్క పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ సమ్మర్లో అయితే ఖచ్చితంగా షేడ్ ప్రొవైడ్ చేయాల్సిందే. మిగతా రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ మనకి ఓపెన్ సన్గా పెట్టవచ్చు. బాగా ఎండ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం షేడ్లోకి షిఫ్ట్ చేయొచ్చు. సో గులాబీల్లో కూడా ఎట్లా అంటే క్రీపర్ వెరైటీస్ ఉంటాయి, బుష్ వెరైటీస్ ఉంటాయి, అండ్ కమర్షియల్ పర్పస్గా కొన్ని పెంచుతూ ఉంటారు, అది వేరే. బట్ మనకు మాత్రం క్రీపర్స్ దొరికితే తీసుకోవచ్చు, బాగానే వస్తాయి. అండ్ హైబ్రిడ్ గులాబీల కన్నా మన దేశవాళీ గులాబీలు మనకు స్టెమ్ కటింగ్స్తో కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, అది ఇయర్ లాంగ్ ఉంటాయి. బట్ హైబ్రిడ్స్ కొన్ని మనం యూజ్ చేసే సాయిల్ మిక్స్, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టి హైబ్రిడ్స్ కూడా కొంచెం లైఫ్ అనేది కొంచెం బాగానే ఉంటుంది, కొన్ని ఎక్కువ రోజులు పూయించవచ్చు. సో అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత
మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే గులాబీ మొక్కలకి మన ఇంట్లో ఇప్పుడు నైట్రోజన్ ఇంపార్టెంట్ అనుకున్నాం. నైట్రోజన్ దేంట్లో దొరుకుతుంది అని అంటే మనకి కౌ మాన్యూర్ కానీ లేదు అని అంటే వర్మీ కంపోస్ట్ కానీ ఈ రెండిట్లో నైట్రోజన్ రిచ్ మాన్యూర్స్ అనమాట ఇవి. సో మంత్లీ ఒక్కసారి ఆ కౌ మాన్యూర్ అయినా వర్మీ కంపోస్ట్ అయినా టాప్ సాయిల్ కొంచెం లూజ్ చేసేసి దాని చుట్టూ కలపండి. అది నైట్రోజన్ సఫిషియెంట్గా అందుతుంది. మొక్క మీ కుండీ సైజుని బట్టి 1 or 2 స్పూన్స్ సరిపోతుంది ఎవ్రీ మంత్. సో నైట్రోజన్ మనం అలా ఇచ్చాం. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఎలా ఇవ్వచ్చు? ఫాస్ఫరస్ అంటే మీ దగ్గర బోన్ మీల్ కానీ ఉంది అంటే బోన్ మీల్ కూడా బాగా పనిచేస్తుంది గులాబీలకి. సో అది కూడా. సో ఫాస్ఫరస్ కావాలి. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అండ్ ఈవెన్ కాల్షియం కూడా ఉంటుంది దాంట్లో బోన్ మీల్లోనే. కాబట్టి బోన్ మీల్ కూడా ఒక 1 or 2 స్పూన్స్ అది 1 మంత్కి ఒకసారి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ పొటాషియం వచ్చేసరికి మన అరటి తొక్కలు మన పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అరటి తొక్కలు మీరు తీసుకొని అవి బాగా ఎండిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసి మిక్సీలో పౌడర్ చేసి అలా పెట్టుకోండి. అరటి తొక్కల పౌడర్ కూడా బనానా పీల్స్ పౌడర్ అది కూడా మీరు కలపవచ్చు. లేదు అని అంటే మీ ఇంట్లో టీ పెట్టుకోగా వచ్చిన కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ అది ఎలా అంటే టీ పెట్టేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఆ టీ గరిటెలోనే ఉంచేసి 1-2 సార్లు వాష్ చేసేసేయండి. పైన వాటర్ పోస్తే వాష్ చేస్తే అందులో షుగర్ కంటెంట్ ఏదైనా ఉంటే అదంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ 1 or 2 days నీళ్ళలో కానీ ఎండలో కానీ మరీ ఓపెన్ సన్లైట్లో వద్దు ఆరపెట్టేస్తే ఏమవుద్దంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న షుగర్ సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. సో మంచిగా ఆరిపోయి రెడీ అయితే అది ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకోండి. అది కూడా ఎవ్రీ మంత్ యాడ్ చేయొచ్చు. అండ్ కాఫీ పౌడర్ టీ పౌడర్లో కూడా మనకి నైట్రోజన్ బాగుంటుంది. సో అది కూడా ఎవ్రీ మంత్ మనం ఇవ్వచ్చు. లేదా వీక్లీ వన్స్. ఇప్పుడు ఈ వీక్లో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కాఫీ పౌడర్ అయినా టీ పౌడర్ అయినా అరటి తొక్కల పౌడర్ బనానా పీల్స్ పౌడర్ అయినా నెక్స్ట్ మనకి కాల్షియం బాగా కావాలి అంటే ఎగ్స్ కూడా ఎట్లా అంటే క్రష్ చేసేసి అలా వేస్తే ఇన్ కేస్ మనకి వానపాములు అలాంటివి ఉంటే అవి తిరుగుతున్నప్పుడు ఆ పెంకులకి గుచ్చుకునే ఛాన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అందుకని ఎగ్ షెల్స్ని కూడా వీలైనంత ఫైన్ పౌడర్ చేసుకుంటే కొంచెం బెటర్. సో కాబట్టి ఏమవుద్దంటే బనానా పీల్ పౌడరు, ఎగ్ షెల్ పౌడరు, కాఫీ పౌడరు ఈ 3 కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ కావచ్చు లేకపోతే ఎవ్రీ వీక్ కావచ్చు. మీ పాట్ సైజుని బట్టి మీరు అంచుల్లో టాప్ సాయిల్ లూజ్ చేసి ఇవ్వచ్చు. మీరు 15 daysకి ఒకసారి మాన్యూర్స్ అది మనకి వర్మీ కంపోస్ట్ అయినా లేదంటే మనకి ఇలా కౌ మాన్యూర్ అయినా అది 15 daysకి ఒకసారి లేదా 1 monthకి ఒకసారి ఇవ్వచ్చు. బట్ మీకు ఇంట్లో టీ పౌడరు అది లేని వాళ్ళు అయితే ఉండరు. టీ పౌడర్, బనానా పీల్ పౌడర్ అండ్ మనకి ఎగ్షెల్ పౌడర్ అది మాత్రం ఎవ్రీ వీక్ ఇస్తే బెటర్. అండ్ ఇంకొకటి కూడా ఎట్లా అంటే మనకి ఆనియన్ పీల్స్ కూడా మనకి ఒక 1 day నానబెట్టేసి ఆ వాటర్ని కూడా రెగ్యులర్గా మొక్కకి ఇవ్వచ్చు. దానివల్ల కూడా గులాబీ మొక్కలు స్పెషల్గా మందార గులాబీల మొక్కలకి ఆనియన్ పీల్ పౌడర్ చాలా బాగా పనిచేస్తాయి. సో కాబట్టి ఏంటంటే మీరు ఈ 3 రకాల పౌడర్స్ అంటే మనకి టీ పౌడర్ అయినా అరటి తొక్కల పౌడర్ అయినా లేదా ఎగ్షెల్ పౌడర్ మీరు కలిపి మిక్స్ చేసి పెట్టేసుకుంటే మీరు ప్రతిసారి మిక్సీ పట్టుకోకుండా వీక్లీ వన్స్ మొక్కకి ఇచ్చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకేసారి ఇవ్వచ్చు ఏం కాదు. బట్ మాన్యూర్స్ కౌ మాన్యూర్, వర్మీ కంపోస్ట్ అండ్ బోన్ మీల్ ఇవి మాత్రం 2 weeksకి ఒకసారి 15 daysకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి అని మొక్క పైన టాప్ సాయిల్ ఇవ్వచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మీ దగ్గర కానీ సీవీడ్ గ్రాన్యూల్స్ ఉంటే ఎందుకంటే మనకు మెగ్నీషియం, సల్ఫర్ అండ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, పొటాషియం వీటన్నిటికీ చూసాం. బట్ మొక్కకు కూడా ఇంకా జింక్ అండ్ మన మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ కూడా మొక్కలకి చాలా అవసరం. బట్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ సీవీడ్ గ్రాన్యూల్స్ దొరుకుతున్నాయి మనకి. సో ఆ సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. ఆ సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా మంత్లీ వన్స్ మీరు మొక్కకి చుట్టూరు ఒక 2 spoons మీకు పాట్ సైజుని బట్టి మొక్క చుట్టూ సాయిల్లో ఇవ్వచ్చు. సో దానివల్ల సీవీడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది. మొక్కలు ఒక షాక్ నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు ఓవరాల్గా విపరీతమైన వర్షం పడుతుంది, వాటర్ నిలుస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా మొక్కలు షాక్లోకి వెళ్ళిపోతాయి, కొంచెం స్ట్రెస్ అవుతాయి. ఆ స్ట్రెస్ నుంచి కూడా సీవీడ్ గ్రాన్యూల్స్ ఇలాంటివి వాడుతూ ఉండడం వల్ల స్ట్రెస్ నుంచి అవి ఒత్తిడికి తట్టుకొని నిలబడతాయి. చీడపీడలు వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ వచ్చినా అవి తట్టుకొని నిలబడతాయి, ఎందుకంటే వాటికి హెల్త్ రెసిస్టెన్సీ పవర్ బాగా పెరుగుతుంది కాబట్టి. సో అది అయిపోయింది. నెక్స్ట్ మీరు ఇవేమీ చేయకపోయినా ఇంకొక బెస్ట్ రెమెడీ ఒకటి ఉంటుందండి. మనకి ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్లో కూడా మీరు
అరటి తొక్కలు మీ దగ్గర ఉంటాయి, అవి లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న డబ్బా లాంటివి తీసుకొని లేదా ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ పోసి దాంట్లో అరటి తొక్కలు మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. కట్ చేసి ఆ వాటర్లో సోక్ చేసి అదే వాటర్లో ఒక 3 to 4 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేయండి. సో ఇలా ఎప్సమ్ సాల్ట్, అరటి తొక్కలు అండ్ మనకి లీటర్ వాటర్ ఇదంతా పోసి ఒక ఓవర్ నైట్ అలా సోక్ చేసి ఉంచేసేయండి. ఉంచేసి ఆ వాటర్ కూడా మీరు రెగ్యులర్గా మొక్కకి ఇస్తూ ఉంటే మీకు అసలు గులాబీ మొక్క మీద ఎంత హెల్తీగా ఉంటుందంటే మీకు బ్లూమింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇది ఒక సింపుల్ బెస్ట్ రెమెడీ అండి. మనకి ఎక్కువ బ్లూమింగ్ రావాలి అని అంటే అరటి తొక్కలు, ఎప్సమ్ సాల్ట్ కలిపి 1 లీటర్ వాటర్లో మీరు ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే ఆ వాటర్ ఇవ్వచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్ మీకు ఆలం అంటే పటిక దొరుకుతుంది మనకి. పటిక తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో పటికని కూడా తెచ్చుకొని అది పౌడర్ లాగా చేసి ఎప్సమ్ సాల్ట్ అండ్ పటిక రెండు మిక్స్ చేసేసి ఈ పౌడర్ కూడా రెగ్యులర్గా మా వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్ కానీ మొక్క సాయిల్లో ఇవ్వచ్చు. సో పటికలో ఎట్లా అంటే మీకు బ్లూమింగ్ తీసుకొచ్చే బడ్డింగ్ ఎన్హాన్సెస్ ఉంటాయి. సో పటిక అనేది నాట్ ఓన్లీ గులాబీ మొక్కలు కాదండి, మన ఏ మొక్కకైనా పటికని నీళ్ళలో నానబెట్టైనా ఇవ్వచ్చు, లేకపోతే పౌడర్ చేసిన ఆ పౌడర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, మొక్కలు బాగా పెరుగుతాయి. సో ఇప్పుడు చూసారు కదా మనకు టీ పౌడరు, మాన్యూస్, ఎప్సమ్ సాల్ట్ అండ్ సీవీడ్ గ్రాన్యూల్స్, సో ఇలా బోన్ మీల్, ఇవన్నీ కూడా మీరు వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ లేకపోతే ఎవ్రీ మంత్ కానీ ఇచ్చుకుంటే మీరు ఓవరాల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ స్ప్రేయింగ్ విషయానికి వస్తే అండి, మీరు ఎప్పుడైనా పెస్ట్ ఏమైనా వస్తుంది అనుకున్నప్పుడు 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ లైట్గా డైల్యూట్ చేయండి, కొంచెం తీసుకొని ఎక్కువ డైల్యూషన్ చేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండొచ్చు. లేదు అని అంటే సాఫ్ దొరుకుతుంది మనకి. సాఫ్ కూడా మీరు 15 డేస్ పెస్ట్ ఉన్నా లేకపోయినా 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మీరు సాఫ్ స్ప్రే చేసుకుంటూ ఉండండి. వన్స్ మనకి ఫ్లవరింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రూనింగ్ చేయండి. ఎండు పూలు అలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ కట్ చేసి ఒక్కసారి సాఫ్ అనేది స్ప్రే చేసి ఇందులో మీ దగ్గర ఉన్న మాన్యూస్ ఏదైనా సరే లైట్గా ఇచ్చుకుంటే మీకు ఆ గులాబీ మొక్క ఎప్పుడు కూడా చాలా బాగా ఫ్రెష్గా మీకు బ్లూమింగ్స్ అనేవి బాగుంటాయి. ఏది ఎక్కువ అవుతుంది ఏది తక్కువ అవుతుందంటే చూసుకోండి. అంటే గ్రోత్ని చూస్తే మీకు మొగ్గలు రావట్లేదు, మొక్కే విపరీతంగా పెరుగుతుందంటే నైట్రోజన్ ఎక్కువ అయిపోతున్నట్టు. సో అప్పుడు నైట్రోజన్ కంటెంట్ తగ్గించి ఫాస్ఫరస్ దేంట్లో ఏమంటే బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఇచ్చి చూడండి. సో లేదా ఒక్కొక్కసారి మొగ్గలు వస్తున్నాయి కానీ పూయట్లేదు, అది అంటే మీకు కాల్షియం కానీ పొటాషియం కానీ తగ్గిపోతుంది అని అర్థం. సో మొగ్గలు పూయకుండా రాలిపోతుంటాయి. అలాంటప్పుడు మీరు అరటి తొక్కల పౌడర్, బనానా పీల్ పౌడర్ కానీ లేదు అని అంటే ఎగ్షెల్ పౌడర్ కానీ ఇచ్చుకోవచ్చు. సో మొక్క గ్రోత్ అవ్వట్లేదు, ఆకులన్నీ రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ కానీ లేదు అంటే కొంచెం వమ్మి కంపోస్ట్ నైట్రోజన్ ఉన్నది ఇవ్వండి, అది మొక్క బాగా పెరుగుతుంది. అండ్ గులాబీ మొక్కకి ఎట్లా అంటే ఎస్టిక్ సాయిల్ చాలా ఇష్టపడుతుంది అంటాం. ఒక్కొక్కసారి మనకి సాయిల్ మనకి తెలియకుండా ఆల్కలైన్ సాయిల్గా మారిపోతుంది, లేదంటే మన న్యూట్రల్ సాయిల్ అయిపోతూ ఉంటుంది. సో అది అయిపోయినట్టు కూడా మనకు తెలియదు. మనం ఇచ్చే మాన్యూస్ అన్నీ ఇస్తూనే ఉంటాం, బట్ మొక్కలో మాత్రం గ్రోత్ కనిపించదు అండ్ మొక్కలో ఫ్లవరింగ్ రాదు, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, ఓవరాల్ గ్రోత్ అనేది కనపడదు. అలా ఎందుకు అలా అవుతుంది అంటే మొక్కల వేర్లలో మనకి స్కిన్ పైన చిన్న చిన్న స్వెట్ హోల్స్ ఎలా ఉంటాయో మొక్క వేర్లకు కూడా చిన్న చిన్న కనపడని స్ట్రోమాస్ అంటారు, అవి హోల్స్ ఉంటాయి. అవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క అనేది మనం ఇచ్చిన న్యూట్రియన్స్ని ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి గ్రాప్స్ చేసుకుంటుంది. వేర్లకు ఉన్న చిన్న మైన్యూట్ హోల్ అవి కంటికి కనిపించో న్యూట్రియన్స్ అని అలా తీసుకుంటుంటుంది. ఎప్పుడైతే సాయిల్ అనేది ఆల్కలైన్ కానీ న్యూట్రల్ కానీ అయ్యిందంటే ఆ వేర్లకు ఉన్న చిన్న చిన్న స్టోమాస్ అన్ని మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు మనం ఎన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చినా, ఎంత మంచి పోషకాలు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా అది మొక్క తీసుకోదు కాబట్టి మొక్క పెరగదు. మరి దానికి ఏం చేయాలంటే ఎస్టిక్ సాయిల్ అయ్యి ఉండాలి, అంటే pH లెవెల్ బాగుండాలి. కానీ అది మనకి ఎలా తెలుస్తుంది అంటున్నప్పుడు మీరు మంత్లీ వన్స్ మీ దగ్గర వెనిగర్ కానీ ఉంటే వైట్ కలర్ వాటర్ లాగా ఉంటుంది, వెనిగర్ ఉంటే మీరు 1 స్పూన్ వెనిగర్ 1 లీటర్ వాటర్లో కలిపి మీ దగ్గర ఉన్న గులాబీ మొక్కలన్నిటికీ ఎవ్రీ మంత్ పోస్తూ ఉండండి. పోస్తూ ఉంటే ఆ ఎస్టిక్ నేచర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది, సాయిల్కి బాగా పెరుగుతాయి. లేదు మా దగ్గర వెనిగర్ లేదు అనుకుంటే మీరు ఇలా నిమ్మరసం, నిమ్మ మొక్కల నుంచి నిమ్మరసం కూడా అంతే. నిమ్మరసం 1 లీటర్ వాటర్లో ఒక నిమ్మకాయ పిండేసి ఆ వాటర్ కూడా పోస్తూ ఉండండి. మీరు ఏ మొక్క అయినా, నాట్ ఓన్లీ రోజెస్ అండి, ఏ మొక్క అయినా గ్రోత్ లేదు బట్ న్యూట్రియన్స్ రెగ్యులర్గా ఇస్తున్నాము, గ్రోత్ లేదు అనుకున్నప్పుడు ఆ సాయిల్ ఆల్కలైన్ సాయిల్గా మారిపోయింది అని అర్థం.
దాన్ని ఎస్టిక్ సాయిల్గా మళ్ళీ ఎలా మార్చుకోవాలి అంటే నిమ్మరసం కూడా అంతే. ఒక 1 లీటర్ వాటర్లో ఒక నిమ్మకాయ మొత్తం పిండేసి ఆ వాటర్ని కూడా మొక్కలకి ఇవ్వండి. ఇస్తే సాయిల్ అనేది ఎస్టిక్ సాయిల్ అయిపోతుంది. అండ్ వాటికి రూట్స్కి ఉన్న స్టోమాస్ ఆ పోర్స్ అనేవి ఓపెన్ అప్ అయిపోతే మనం ఇచ్చిన ప్రతి న్యూట్రియంట్ కూడా తీసుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎవ్రీ మంత్ మీ దగ్గర గ్రోత్ కనపడిన ఏ మొక్కకైనా ఎప్పుడైనా మీ న్యూట్రియన్స్ ఇస్తూ కూడా గ్రోత్ కనబడట్లేదు అంటే అప్పుడు మీరు ఇలా వెనిగర్ వాటర్ కానీ లేదంటే లెమన్ వాటర్ కానీ ఇస్తూ ఉండండి మొక్కకి. డెఫినెట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో మనం ఏమి న్యూట్రియన్స్ ఇవ్వట్లేదంటే గ్రోత్ ఎలాగో ఉంటుంది. బట్ న్యూట్రియన్స్ ఇస్తున్నా గ్రోత్ కనిపించట్లేదంటే అది సాయిల్ అనేది ఆల్కలైన్గా అయిపోయింది అని అర్థం. కాబట్టి ప్రతి మొక్కకి ఏ మొక్కకైనా ఇలా నిమ్మరసం కూడిన వాటర్ కానీ వెనిగర్ వాటర్ కానీ ఇస్తూ ఉండండి. గ్రోత్ అనేది మళ్ళీ చాలా బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో గులాబీలు కూడా ఎప్పటికప్పుడు కూడా మనకి గులాబీలు కరెక్ట్ సీజన్ ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు గులాబీలు చాలా బాగా పూస్తాయి. ఇదే మంచి సీజన్ అనమాట. సో ఈ సీజన్లో మీరు ఏ రకమైన గులాబీలైనా మనం ట్రై చేసుకోవచ్చు. వన్స్ ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు కూడా పెద్దగా గులాబీలు ఏమీ ఫ్లవరింగ్ ఉంటుంది, బట్ అంత ఎక్కువ ఏమి ఉండదు. దానివల్ల పూయట్లేదని మీరు ఏమి ఇచ్చినా కానీ అది అన్సీజన్ అనమాట. సో అప్పుడు మొక్కలు అనేవి సరిగా ఉండవు, గ్రోత్ ఏమైనా ఉండదు, ఫ్లవరింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా గులాబీలని మీరు షేడ్లోకే షిఫ్ట్ చేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఆగస్ట్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు రీప్లాంట్ చేసుకునే ఉంటే రీప్లాంట్ చేసుకోండి. అంటే గులాబీలు లేదు రీప్లాంట్ చేయం ఆల్రెడీ పెద్ద పాట్స్ అనుకున్నప్పుడు ఏమవుతుందండి, అట్లీస్ట్ టాప్ సాయిల్ ఒక 3-4 ఇంచెస్ టాప్ సాయిల్ అంతా తీసేసి అప్పుడు మీరు కొత్త మాన్యూర్స్ కానీ కొత్త సాయిల్ కానీ దాంట్లో ఈ మాన్యూర్స్ అండ్ మొక్కకు అవసరమైన ఎన్పీకే అవసరమైనంటే బోన్ మీల్ కానీ ఇది కామాన్యూర్ కానీ వెర్మి కంపోస్ట్ కానీ అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి ఈవెన్ వేపపిండిలో కూడా మన ఎన్పీకే బాగుంటుంది. ఇవన్నీ కలిపిన మిక్స్ కంపోస్ట్ మిక్స్ సాయిల్ మిక్స్ ఇదంతా పైన ఇవ్వండి. ఇస్తుంటే ఇలా మీరు మంత్లీ వన్స్ అలా రీప్లాంట్ చేసుకునే ముందు ఇవి ఇచ్చి చూడండి. మంత్లీ వన్స్ వచ్చేసి మనకి కౌమాన్యూర్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ కొంచెం వేపిండి ఇలా ఎవ్రీ మంత్ మొక్క సాయిల్ టాప్ సాయిల్లో ఇస్తూ ఉంటే మీకు ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఏదేదో స్ప్రే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సాఫ్ కూడా మీ దగ్గర ఉంటే ఎవ్రీ 20 days ఆర్ 1 monthకి పెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ గులాబీ మొక్కలకి గులాబీ అనే కాదు మందారాలకైనా సరే సాఫ్ స్ప్రే చేస్తూ ఉండండి. అండ్ మొక్కలు కూడా మీరు ఆల్రెడీ పెద్ద మొక్కలు ఉన్నాయి అన్నప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా మీరు వర్షాలు స్టార్ట్ అయిపోయే జూలైలో వర్షాలు స్టార్ట్ అయిపోయినప్పుడు కంప్లీట్ హార్ట్ ప్రూనింగ్ చేసేయండి. హార్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ కొమ్మల మీద సాఫ్ అప్లై చేయండి, లేదా అలోవెరా జ్యూస్ అయినా అప్లై చేసేస్తే ఆ కొమ్మ అనేది ఎండకుండా ఉంటుందన్నమాట. పక్క నుంచి కొత్త చిగుళ్ళు వస్తాయి. ఆ కట్ చేసిన కొమ్మలు కూడా మీరు మళ్ళీ కొత్త మొక్క ప్రాపగేట్ చేసుకుని పక్కన నాటు పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో అంటే ఆగస్టు ఫిబ్రవరి హార్ట్ ప్రూనింగ్ ఎప్పుడు చేయకండి, జస్ట్ ఒక సాఫ్ట్ ప్రూనింగ్. మొగ్గలు పూత అదే మనకి ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత పూసేసాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టిప్స్ కట్ చేసేయండి. ఎందుకంటే అలా కట్ చేసినప్పుడే పక్కన సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ మళ్ళీ కొత్త మొగ్గలు అనేవి వస్తాయి. కాబట్టి ఎండిపోయిన పువ్వులు అవి అయిపోయిన తర్వాత అలా వదిలేయకండి, అసలు గ్రోత్ మళ్ళీ ఆగిపోతుంది అక్కడికి. కాబట్టి ఖచ్చితంగా ఫ్లవర్ అయిపోతుందనగా ఆ టిప్స్ పూసేసిన తొడిమెలు అవన్నీ కట్ చేయండి. సో గులాబీ మొక్కలు ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే ఏం లేదండి. ఓవరాల్గా ఏంటంటే మనకి కౌమాన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేపిండి అండ్ మనకి పొటాషియం కోసం అరటి తొక్కల పౌడరు ఆనియన్ పీల్స్ వాటరు అండ్ అప్పుడప్పుడు మనకి బీట్రూట్ వాటర్ కూడా పోస్తూ ఉండొచ్చు, ఆనియన్ పీల్స్ పౌడరు. అండ్ నెక్స్ట్ మనకి ఇది కాఫీ పౌడర్ కానీ లేకపోతే టీ పౌడర్ కానీ ఇవి. ఎందుకంటే ఇవన్నీ ఒక చోట దగ్గర పెట్టుకున్నారంటే గులాబీల గ్రోత్ అనేది మీరు వద్దన్నా కానీ అది ఆగదు, చాలా బాగా వస్తాయి. ఎప్పుడైతే ఎన్పీకే సఫిషియెంట్గా మొక్కకు అందుతుందో గ్రోత్ చాలా బాగుంటుంది. పెస్ట్ అది రాకుండా ఎండు తగులు వస్తుంది, కాండం కుళ్ళు వస్తున్నప్పుడు ట్రైకోడర్మా ఆల్రెడీ వేసేసిన మొక్కకి ఎలా అంటే కూడా అంతే, పైపైన సాయిల్ కొంచెం లూజ్ చేసి ట్రైకోడర్మా చుట్టూరు చల్లొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువైతే వేయకండి, ఒక స్పూన్ సరిపోద్ది ఎంత ఏ పాట్కైనా సరే. ఎందుకంటే ట్రైకోడర్మా కంచిగా మొత్తం సాయిల్ మీద ఒక బూజులాగా ఫామ్ అయిపోయి ఏమైనా పెస్ట్ ఉన్నా కానీ వాటి మీద ఫామ్ అయిపోయి అది చంపేస్తుంది, పెస్ట్ ఎండు తెగులు రాకుండా ఉంచుతుంది అనమాట. సో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలండి. లేదా ఇవేమీ చేయలేకపోతున్నామన్నా ఎప్సమ్ సాల్ట్ అరటి తొక్కలు ఈ రెండు కలిపి వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ కూడా ఎవ్రీ వీక్ ఇస్తూ ఉండండి, మొక్క చాలా బాగుంటుంది.
పటిక పౌడరు, ఎప్సమ్ సాల్ట్ 2 కలిపి కూడా 1 స్పూన్ 2 మిక్స్ చేసి ఆ 1 స్పూన్ కూడా సాయిల్ చుట్టూ ఇవ్వండి. చాలా బాగా పెరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గ్రీన్ రోజ్ అంటారు. ఇది యాక్చువల్గా మనకి న్యాచురల్గా ఏమో ఇది టిష్యూ కల్చర్తో డెవలప్ చేసిన గ్రీన్ రోజ్ అండి. దీనికి ఎట్లా అంటే స్టిక్స్ అది మనకి థ్రాన్స్ అవి ఉండవు. సో ఇది టిష్యూ కల్చర్తో డెవలప్ చేసిన గ్రీన్ రోజు. దీనికి ముళ్ళు అలాంటివి ఉండవు అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ముళ్ళు ఉండవు. ఇంక ఇదే రోజ్ ఫ్లవర్ కూడా ఇదే, ఫ్రాగ్రెన్స్ అంతా ఏముండదు, బట్ న్యూ వెరైటీ. పెటల్స్ కూడా మనకి ఆకుల్లాగే ఉంటాయి. పెస్ట్ రెసిస్టెంట్ అండి. దీన్ని గ్రీన్ రోజ్ మీకు కనుక ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. దీని పెస్ట్ అనేది అస్సలు రాదు దీనికి. అండ్ గ్రోత్ చాలా బాగుంటుంది. మొక్క నిండుగా ఎప్పుడు సీజన్కి సంబంధం అనుకుంటే ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అండ్ ముళ్ళు గుచ్చుకుంటాయి అనే ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది ముళ్ళ మొక్క పెంచొద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. దీనికి ముళ్ళు అసలు ఉండవు. సో ఎప్పుడు చెట్టు నిండా బంచెస్ లాగా ఫ్లవర్స్ ఉంటాయి. సో పెద్ద కాస్ట్ కూడా ఉండదు. ఎవరైనా న్యూ వెరైటీస్ కావాలి, ట్రై చేయాలి, ఎగ్జాటిక్ వెరైటీస్ ఉండాలి అంటే ఇలాంటి వెరైటీస్ని, ఈ గ్రీన్ రోజ్ లాంటి వెరైటీస్ని ట్రై చేసుకోండి. మీ గార్డెన్లో ఉన్న మొక్కలు యూనిక్గా అనిపిస్తాయి, విజిటర్స్ పెరుగుతారు, మీకు కూడా ఎగ్జాటిక్ పెంచుతున్నామన్న సాటిస్ఫాక్షన్ అది ఉంటుంది. అండ్ ఇది క్రీపర్ రోజ్ అండి. ఈ రోజులోనే ఇది సింగిల్ పెటల్ అనమాట. ఇది క్రీపరు, ఇలా బంచెస్ లాగా వస్తాయి మొగ్గలు. సో ఎప్పుడైనా ఇట్లా అయిపోయింది, ఇట్లా మొగ్గ పూసేసిందంటే ఇక్కడి వరకు ఈ టిప్ కట్ చేసేయండి. ఇది అవసరంలో పక్క నుంచి మళ్ళీ వస్తాయి. ఎప్పుడు కూడా ఇవి ఉంచొద్దు. ఇవి ఉంచాము అని అంటే మొక్క అయిపోతుంది. క్రీపర్ రోజెస్ కూడా ఎప్పుడు ఒక సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సపోర్ట్ ఉంటేనే మొక్క బాగా పెరుగుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి మార్కెట్లో. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే రోజెస్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ నర్సరీలో వెళ్ళినప్పుడు కూడా మదర్ ప్లాంట్స్ని వీలైనంత మదర్ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మదర్ ప్లాంట్స్ అయితే మీరే ప్రాపగేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు దేశవాళీ రోజెస్ తెచ్చుకున్నారంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా కొమ్మలతో ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. సో ఇవి నేను చెప్పినవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఎవ్రీ వీక్ కనుక ఫాలో అవుతూ ఉన్నారు అంటే మొక్క ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది. సాఫ్ కూడా ఎలా అంటే ఒక్కొక్కసారి పైన ఏమైనా ఎండు తెగులాగా వస్తుంది అనిపించినప్పుడు సాఫ్ కూడా అంతే, మొత్తం ఆ స్టెమ్కి అంతా సాఫ్ అప్లై చేసేసేయండి. సో అక్కడి వరకు అది ఆగిపోతుంది. ఈవెన్ ఆలోవేరా జ్యూస్ అయినా కొమ్మలకి అంతా అప్లై చేయొచ్చు. ఒక్కొక్కసారి ఒక బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అనమాట కొమ్మ. అది ఎండు తెగులు కాదు, పైన మనకు కనిపించని పెస్ట్ అది యాడ్ అవుతూ ఉంటుంది. అవి పోవాలంటే బ్రష్తో బాగా వాష్ అవుట్ చేసేసి, బ్రష్తో రుద్దినట్టు చేసేసి అక్కడ సాఫ్ అప్లై చేయండి. సాఫ్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి అది అప్లై చేయండి. లేకపోతే ఆలోవేరా అన్నా సరే ఆలోవేరా జ్యూస్ అంతా అప్లై చేయండి. సో ఇదే సింపుల్ టిప్స్ అండి. ఈ సింపుల్ టిప్స్ కనుక ఫాలో అయితే మీ మొక్క చాలా బాగుంటుంది. రోజెస్ అనేది కంటిన్యూస్గా సీజన్ అంతా పూస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో కూరగాయ మొక్కలనే కాదు, పళ్ళ మొక్కలనే కాదు, ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీకు హనీ బీస్ కానీ అండ్ ఏవైనా సరే ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మన తోటకి అవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి మనకి బెస్ట్ చాయిస్ అనమాట ఇది. ఎందుకంటే ఫ్లవర్ ప్లాంట్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి హనీబీస్ అవి బాగా వస్తే పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది. సో దానివల్ల మన కూరగాయ మొక్కల్లో కూడా ఈల్డింగ్ పెరుగుతుంది. మీకు రోజ్ ప్లాంట్స్ ఇప్పుడు కరెక్ట్ సీజన్ మనకి ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు, ఫిబ్రవరి వరకు కూడా బాగా పూస్తాయి. సో మీకు రోజ్ ప్లాంట్స్ మీ ఇంట్లో ఉన్నాయి, ఫ్లవరింగ్ చాలా బాగా కావాలి, మొగ్గలు బాగా కావాలి, ఎక్కువ రావాలి, ఈ సీజన్ అంతా ఫ్లవరింగ్ రావాలనుకుంటే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఇది ఎప్సమ్ సాల్ట్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ ఇలా క్రిస్టల్ లాగా ఉంటుందన్నమాట. ఎప్సమ్ సాల్ట్ అండ్ నెక్స్ట్ ఇవి బనానా పీల్స్. ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం అండ్ సల్ఫర్ చాలా హైగా ఉంటుంది. ఈ మెగ్నీషియం సల్ఫర్ ఎలాగంటే మనకి ఫ్లవర్ బర్డ్స్ రావడానికి, మంచి కలర్ రావడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి బనానా పీల్స్ అంటే పొటాషియం. సో పొటాషియం ఎట్లా అంటే మీకు సేమ్ మొగ్గలు బాగా వస్తాయి, ఫ్లవర్ సైజ్ పెద్దగా వస్తుంది, నెంబర్ ఆఫ్ గుత్తులుగా పోయడానికి నెంబర్ ఆఫ్ బర్డ్స్ గుత్తుల్లాగా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు ఎట్లా అంటే మీ మొక్కలు ఉన్న సైజుని బట్టి బనానా పీల్స్ తీసుకోండి. అండ్ ఇంత బనానా పీల్స్కి ఒక 5 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేయండి. ఒక 5 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్, 1 లీటర్ వాటర్, ఇవన్నీ మునిగేలాగా వాటర్ అనమాట. వాటర్ పోసి మీరు దీన్ని ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి. మీరు ఓవర్ నైట్ వదిలేసి
నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ మీరు దీంట్లో మళ్ళీ ఇంకొక 2 లీటర్ వాటర్ కలపవచ్చు, లేదా 1 లీటర్ వాటర్ అయినా కలిపి, డైల్యూషన్ మీ ఇష్టం, ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు. సో మినిమం ఒక 2 లీటర్ వాటర్ అయితే కలిపేసి మీకు గులాబీ మొక్కలన్నిటికీ పోయండి. అండ్ ఈ పిప్పి లాగా మిగులుతుంది, దీన్ని కంపోస్ట్ బిన్లో యాడ్ చేసేసుకోవచ్చు, లేదా ఏవైనా కొంచెం సాయిల్ని తీసి అందులో అయినా పెట్టచ్చు, అంటే అరటికాయ బనానా పీల్స్. సో ఏం లేదండి, 1 లీటర్ వాటరు, బనానా పీల్స్ అండ్ ఎప్సమ్ సాల్ట్, ఈ మూడింటి కలిపి కాంబినేషన్ ఏమవుతుందంటే గులాబీ మొక్కలకి కావాల్సిన సఫిషియంట్, అంటే ఫ్లవరింగ్కి ఇది సఫిషియంట్ అనమాట. సో ఈ చిన్న రెమెడీ ట్రై చేసి చూడండి, సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు చేసినంత, మీకు వీలైనంత, సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.